వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈరోజు మనం టాలీలో యూపీఐ ఐడి యూజ్ చేసుకుని క్యూఆర్ కోడ్ని ఎలా జనరేట్ చేయాలి టాలీలో అని చూద్దాం. ముందుగా దీన్ని బెనిఫిట్స్ ఏంటంటే మేము కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటాము, వాళ్ళు లేట్గా పేమెంట్ చేస్తూ ఉంటారు. సో అందుకే మనము ఇన్వాయిసెస్లోనే క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తే వాళ్ళకి కూడా పేమెంట్ చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే మనకి కూడా డ్యూ పేమెంట్స్ ఏమీ ఉండవు. సో ఇది ఎలా చేయాలి అని ముందుగా టాలీలో చూద్దాం. ముందుగా మనం ఉన్నాము గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ మీద. ఇక్కడ ఉంది F11 ఫీచర్ అని. ఇక్కడ చూడొచ్చు అదర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ టు షేర్ పేమెంట్ లింక్ ఆర్ క్యూఆర్ కోడ్ అని ఉంది. దీన్ని ఎస్ చేయాలి, ఈ ఆప్షన్ని. ఎస్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అయింది, మర్చెంట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని. నేమ్ ఎంటర్ చేయాలి. మన ఫర్మ్ ఉంది గ్రోత్ పార్ట్నర్స్. అలాగే పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను యూపీఐ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే యూపీఐ ఐడి ఎంట్రీ చేయాలి. గ్రోత్ పార్ట్నర్స్ 11 AXL ఎంటర్. అలాగే దీన్ని సేవ్ చేయాలి. కంట్రోల్ ఏ సేవ్. ఇక్కడ చూడొచ్చు ఓచర్స్లో ఎంట్రీ చేస్తున్నప్పుడు హెల్ప్ అవుతుంది మనకి. ఇక్కడ పార్టీ నేమ్ సుధా. అలాగే ఇన్వాయిసెస్ సేల్స్ ఐటెంని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్చేంజ్. ఇక్కడ ఆప్షన్ ఉంది జనరేట్ పేమెంట్ లింక్ ఆర్ క్యూఆర్ కోడ్ అని. దీని మీద క్లిక్ చేయాలి. అలాగే కరెంట్. ఇక్కడ అమౌంట్ అన్ని షో అయ్యాయి. కంట్రోల్ ఏ. ఇక్కడ చూడొచ్చు క్యూఆర్ కోడ్ ఈస్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. దీని మీద ఎంటర్. ఇక్కడ మేము చూసుకోవచ్చు ప్రింట్, కరెంట్, ప్రివ్యూ. చూడొచ్చు ప్రివ్యూలో క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యింది. ఇక్కడ చూసుకొని మేము ప్రింట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది రాకపోతే కాన్ఫిగర్లో మెథడ్ ఆఫ్ పేమెంట్ రిక్వెస్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి లింక్ అండ్ క్యూఆర్ కోడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. తర్వాత ప్రివ్యూలో చూస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇలా చేస్తే కస్టమర్కి కూడా హెల్ప్ అవుతుంది పేమెంట్ చేయడానికి. అలాగే సేల్ చేసే వాళ్ళకి కూడా పేమెంట్స్ అన్నీ డ్యూ ఉండవు. మీకు కావాలంటే ఇలా స్టెప్స్ అన్నీ ఫాలో చేసి చేసుకోవచ్చు టాలీలో. ఇది ఫీచర్ ఉంది. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.